హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వచ్చేసాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ గురించి తెలిసే ఉంటుంది. ఆ, ఇదైతే పటాన్చెరు ఏరియాలో ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం ముందుకు రావాలి, పటాన్చెరు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఏదైతే హైపర్ మార్ట్ ఉంటుంది. మనం ఈరోజైతే మొత్తం ఈ హైపర్ మార్ట్లో ఏమేమి వస్తువులు దొరుకుతాయి, అలాగే ఇది చాలా పెద్ద హైపర్ మార్ట్ అని చెప్తుంటారు. యాక్చువల్లీ ఇదంతా కూడా చూద్దాము. ఇదైతే లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇదంతా అనమాట లొకేషన్ ఉంటుంది. ఇందులో మెయిన్ ఏంటంటే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్నీ కూడా క్లాత్ సెక్షనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే లేడీస్ వేరే ఉంటాయి. సో లేడీస్ ఒకవేళ వస్తుంటే పర్స్ నిండా అయితే ఫుల్ క్యాష్ తెచ్చేసుకోండి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ అన్నా ఫుల్గా క్యాష్ అయితే తెచ్చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట లేడీస్ వేర్కి సంబంధించినవి. ఈవెన్ శారీస్ కానీ అలాగే కిడ్స్ వేర్లో కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లేడీస్కి సంబంధించిన వస్తువులు బట్టలే ఉంటాయి. ఇంకా శారీస్లో అయితే ఏంటంటే విపరీతమైన కలెక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే వెరైటీ ఆఫ్ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ అలాగే శారీస్లో కూడా ఉంటాయి కదా, పట్టు చీరలు అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మా వైఫ్ నేను కూడా వచ్చాము, యాక్చువల్ అన్నీ చూసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే లెహంగాస్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూసాం మేము యాక్చువల్ అక్కడికి వెళ్ళి చూడడానికి, చాలా బాగున్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, కిడ్స్ వేర్లో కూడా ఏంటంటే లేడీస్ వేర్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. చిన్నపిల్లల డ్రెస్సులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అసలు అవి చూడడానికి కూడా అసలు చాలా క్యూట్ అనిపించింది యాక్చువల్లీ. చిన్నపిల్లలుగా ఉంటే ఇక్కడికి వస్తే మాత్రము పండగ ఇంకా, ఎందుకంటే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఆ ప్రైస్కి మనం బయటికి వెళ్తే మాత్రము చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, ఐ మీన్ ఆ డిజైన్స్కి. కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి కాస్ట్ అయితే. నేను కూడా చూసాను యాక్చువల్లీ వాటి ప్రైస్ ట్యాక్స్ కానీ. అలాగే ఆఫర్ అయితే ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద కూడా ఆఫర్ ఉంది. మినిమం 20% ఉంది, కొన్ని వాటి మీద 30%, 40% కూడా ఉందన్నమాట. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నీ, ఇక్కడ ఇవేంటంటే అన్ని కిడ్స్ వేర్ అనమాట. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా కిడ్స్ వేరే. ఇందాక ముందు చూపించినంతా వచ్చేసిందంటే కొంచెం అడల్ట్స్కి అనమాట, అంటే లేడీస్కి కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించింది మొత్తం అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే చిన్నపిల్లలకి జీన్స్తో సహా మొత్తం అన్నీ ఇంకా చిన్నపిల్లలకి అయితే ఈవెన్ మంత్స్ పిల్లలకు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ డ్రెస్సెస్. అవి కూడా ఇంకా చాలా క్యూట్ ఉన్నాయి అసలు, ఇంకా చూడడానికి కూడా. బయటకు వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే చాలా నార్మల్గా ఉంటాయి కదా, లైక్ పైన 2 తాళ్ళు వచ్చేసి అవి కట్టేసి మంచి పిల్లలకి అలాంటివి ఉండేటివి. ఇక్కడ మాత్రం ఏంటంటే ఇంకా మంచి పిల్లలకు కూడా చాలా ఉన్నాయి. చిన్న నిక్కర్లు కానీ అలాగే చిన్నపిల్లలకి షర్ట్స్ కానీ అవన్నీ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. ఒకసారి ఎవరన్నా ఇన్ కేస్ చిన్నపిల్లలకి ఏమన్నా ఒక బట్టలు తీసుకోవాలనుకుంటే ఈ నియర్ బై ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడికైతే ఒక్కసారి రండి. ఎందుకంటే వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఈవెన్ ప్రైస్ కూడా ఏంటంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. సో మీరు చూసారంటే చిన్నపిల్లలకి అక్కడ ఎదురుగా ఉన్నాయి కదా, అంటే పంచ అలాగే షర్ట్స్ అని చెప్పేసి తెల్ల షర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా ఏంటంటే చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి. నేనైతే చూసాను కొన్ని ప్రైజెస్ ఆల్రెడీ, కొన్ని డ్రెస్సెస్ మీద కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి పర్చేస్ చేయడానికి మాత్రము. ఇంకా అలాగే ఇక్కడ ఏంటంటే మనకి సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మనకు ఏదన్నా కావాలన్నా కానీ సరే దగ్గరుండి అదే పనిగా వాటి గురించి చెప్పడం కానీ ప్రైజెస్లో కానీ అవన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా డిజైన్ కావాలంటే ఒకళ్ళు ఇక్కడ కలర్స్ లేకపోయినా కానీ సరే ఏంటంటే వాళ్ళకి దగ్గర మన స్టాక్ ఉందంటే చెక్ చేసి చెప్తున్నారు, అలాంటి డిఫరెంట్ కలర్స్లో ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయా అని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్లీ క్లియర్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు డిఫరెంట్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి. సో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్గా దగ్గరగా చూడడానికి. ఐ మీన్ దగ్గర నుండి చూడడానికి, డైరెక్ట్గా చూస్తుంటే మాత్రము ఈవెన్ మీరు వీడియోలో చూసేదానికన్నా ఏంటంటే ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుంది యాక్చువల్గా. చూడడానికి కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఒకసారి చూడండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ వెరైటీస్ కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అంతా కూడా ఇవన్నీ కూడా ఇంకా చిన్న పిల్లలకి అనమాట, మంచి పిల్లలకు కూడా ఉన్నాయి ఇక్కడ. దాని బ్యాక్ సైడ్ అవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. కాకపోతే జస్ట్ కొన్ని ఆల్రెడీ బొమ్మలకి వేసి చూపిస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే బాయ్స్కి సంబంధించిన బట్టలు అనమాట. అటుపక్క ఏంటంటే ఇందాక ఐ మీన్ విమెన్ సెక్షన్ ఉండేది, లైక్ కిడ్స్లో కూడా ఏంటంటే ఇటుపక్క మొత్తం కూడా ఏంటంటే బాయ్స్కి సంబంధించిన మగపిల్లలకి. యాక్చువల్గా ఈ క్లాత్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, అరే మనకు కూడా పిల్లలు ఉంటే అసలు మంచిగా కొనొచ్చు, షాపింగ్ చేయొచ్చు అనిపించింది. కానీ తొందరపడి అట్లాంటి డెసిషన్ తీసుకోవద్దు, ఎందుకంటే వన్స్ పిల్లలు పుట్టారంటే మళ్ళీ మనకు కొనుక్కుండదు అనుకుంటాం బట్టలు. సో అట్లా అని చెప్పేసి అసలు వద్దని కాదు, సో కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకొని ఏదైనా కానీ సరే ఉండాలి. సో చూసారు కదా, కానీ క్లాత్స్ అయితే మాత్రము చిన్న పిల్లలకి మాత్రం అసలు చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం అసలు. ఇంకా ఇవన్నీ కూడా ఏంటంటే అడల్ట్స్కి సంబంధించినవి అనమాట. మొత్తం అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి, ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఉన్నాయి.
నాకు తెలిసిన బ్రాండ్స్ అయితే మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడైతే నేను చూశాను. ఈవెన్ ప్రైస్ కూడా ఓకే, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే బయట కూడా అవే ప్రైజెస్ ఉన్నాయి, అంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉన్నాయి యాక్చువల్లీ బయట ప్రైజెస్. ఇక్కడ కొంచెం డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. ఒక 10% అట్లా అని చెప్పేసి డిస్కౌంట్స్ రాసున్నాయి. కాకపోతే నేను దగ్గరికి వెళ్ళేది నేను ప్రైస్ అడగలేదు. కాకపోతే అక్కడ బోర్డ్స్ అయితే పెట్టారనమాట, 10%, 15% అట్లా డిస్కౌంట్ అని చెప్పేసి అయితే రాసింది. ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అవి అసలు వాటి పేర్లు కూడా నాకు తెలీదు. ఇక్కడైతే నేను చూసాను కొన్ని బ్రాండ్స్ అయితే కొంచెం నేమ్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ క్లాత్ అట్లా ఉంటుందో నాకైతే తెలియదు. కానీ ప్రైజెస్ అయితే ఓకే. ఒకసారి ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి మీరు ఫ్యాబ్రిక్. నేనైతే కొన్ని చూసాను కానీ కొన్ని చూడలేదు. అంటే నాకు తెలిసిన బ్రాండ్స్ ఉంటాయి కదా, లెవైస్ కానీ, రేర్ ర్యాబిట్ కానీ, వాటిలో నేను చూశాను. ఫ్యాబ్రిక్ అంతా బాగానే ఉంది, అంటే అన్నిట్లోనే అదే క్లాత్ ఉంటుంది. బట్ స్టిల్ నేనైతే ఒకసారి చూశాను అనమాట. ప్రైస్ కూడా బాగానే ఉంది, అంటే బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంది కాస్ట్. మరీ ఈక్వల్గా లేదు అట్లని చెప్పేసి హై కూడా లేదు, కొంచెం తక్కువగానే ఉంది. ఐ మీన్ బయట ఉన్న ప్రైస్తో కంపేర్ చేస్తే ఇక్కడ డిస్కౌంట్స్ ఉన్నాయి కొద్దిగా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి బాయ్స్కి సంబంధించినవి అయితే మొత్తం కూడా. ఐ మీన్ అడల్ట్స్కి, చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి సంబంధించింది అయితే కూడా. అదైతే కొంచెం బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే విమెన్కి కూడా, విమెన్ సెక్షన్లో కూడా ఎక్కువగా ఉన్నాయి క్లాత్స్, అలాగే మెన్స్ సెక్షన్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి. నేను ఇంకా మెన్స్ సెక్షన్లో కొంచెం తక్కువ ఉండొచ్చు అనుకున్నాను యాక్చువల్లీ. కొంచెం ముందుకు వస్తే మొత్తం కూడా కనిపిస్తున్నాయి అనమాట. మెన్స్ సెక్షన్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇంకా దాని పక్కనే మొత్తం గ్రాసరీ సెక్షన్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇటు పక్క అంతా కూడా, అంటే మనకు స్టార్టింగ్ ఎంట్రీ అయిన తర్వాత మనకు రైట్ సైడ్లో మొత్తం అంతా కూడా గ్రాసరీ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే అక్కడ వాళ్ళు ఒక మ్యాంగో ఉంటుంది కదా, మ్యాంగోది లైక్ వాళ్ళు ఏదో మొత్తం అంతా దాని నుంచి పల్ప్ అంతా తీసేసి దాన్ని మిల్క్ వేసి అందరికీ టేస్ట్ శాంపుల్ ఇస్తున్నారు అనమాట, టేస్ట్ చేయమని చెప్పేసి. అంటే అది దానికి గుజ్జు పల్ప్ అంతా తీసేసి ఒక బాక్స్లో పెట్టేసి వాళ్ళు స్టోర్ చేసి అమ్ముతున్నారు. అదంతా 200 రూపీస్ అంతలో. అది మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్లో మొత్తం అంతా స్టోర్ చేసి పెట్టారనమాట. ఇదంతా కూడా మ్యాంగోకి సంబంధించి, అలా ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అక్కడ జస్ట్ మనకు టేస్ట్ కోసం అని చెప్పేసి అక్కడ ఇస్తూ ఉన్నారు. నేనైతే టేస్ట్ చేశాను. జస్ట్ అందులో మిల్క్ వేసేసి ఇది వేసేసి కొంచెము మనము మిక్సీ చేసేస్తే సరిపోతుందని చెప్పారు. టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది. నేను ఇంకా కప్పు టేస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే వాడు ఇచ్చిన కప్పులోనే హాఫ్ కూడా ఇవ్వలేదు అనమాట, చిన్న టీ కప్లో. కానీ పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో. అక్కడ గువా ఫ్లేవర్ అంటే, యాపిల్ ఫ్లేవర్ అంటే, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. కానీ అక్కడ వాడు ఇచ్చేది మాత్రం మ్యాంగో ఒకటి వేస్తున్నారు. అక్కడ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్, పర్లేదు అనమాట. ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. కింద ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్టే ఉన్నాయి. ఇదైతే సపోటా నేను మీకు మనకు ఇంకా ఐస్ క్రీమ్స్తో పాటు ఇంకా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫుడ్స్, అవన్నీ కూడా ఇక్కడైతే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. లైక్ మనకి ఎలాగైతే మనకు డిమార్ట్లో కానీ అలాగే లూలులో కానీ మనకు అన్నీ దొరుకుతాయి కదా ఫ్రోజన్ ఫుడ్స్, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే ఇంకొన్ని టాయ్స్ కానీ చిన్నపిల్లలకి, అలాగే బుక్స్ కానీ, ఇంకా ఆడుకునే వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. A to Z. అంటే A to Z అంటే మనం మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే అన్నీ లేవు. జస్ట్ మనకు నార్మల్ బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా, ఏవైతే ఇంట్లో కావాలో చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కానీ, చదువుకోవడానికి బుక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవంతా కూడా ఏంటంటే బుక్ సెక్షన్, అలాగే లైక్ స్టేషనరీ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకా పెన్స్ కానీ, ఇంకా మొత్తం A to Z చిన్నపిల్లలకి లైక్ స్టడీస్కి సంబంధించినవి కానీ, అలాగే డ్రాయింగ్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా అలాగే కొన్ని టాయ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ, ఇంకా చిన్న పిల్లలకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్ట్ కూడా ఏంటంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి, ఈవెన్ కంపేరింగ్ విత్ అవుట్ సైడ్ అనమాట. సో అవుట్ సైడ్ ఏంటంటే ఇప్పుడు మనం మినీసోక్ కానీ అలా వెళ్ళామంటే అవైతే కాస్ట్ అయితే చాలా బీభత్సంగా ఉంటాయి. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. నేనైతే కొన్ని టచ్ చేసి చూసాను, ఐ మీన్ పట్టుకొని చూసాను కొంచెం ఎలా ఉందని చెప్పేసి. మొత్తం అంతా లోపల జస్ట్ దూద్ ఒక్కటే ఉంది, కొంచెం లోపల కొంచెం మంచి ఫ్యాబ్రిక్ ఉందా లేదా అని చెప్పి చూసాను లోపల మెటీరియల్ అయితే. సో లోపల అయితే మంచిగానే ఉంది. ఇంక ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే మీకు మొత్తం గ్లాస్ వేర్స్ కానీ, లైక్ అంటే ప్లేట్స్, గాజు గ్లాసులు కానీ ఇవన్నీ కూడా A to Z ఉన్నాయి. ఇంకా అటు సైడ్కి వెళ్తే ఏంటంటే కొంచెం కిచెన్ యూటెన్సిల్స్ కానీ, ఇంకా అలాగే మనకు నార్మల్ డైలీ యూసేజ్ ఉంటాయి కదా, ఏమైనా తినేటివి కానీ, సరుకులు ఇవన్నీ ఉంటాయి కదా, గ్రోసరీ ఐటమ్స్. సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. A to Z మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే ఏవైతే దొరుకుతాయి వస్తువులు, సో అవన్నీ కూడా అవైలబిలిటీలలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కంపేరింగ్ కొంచెం బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే కాస్ట్. ఎందుకంటే నేను వాటి మీద ఉన్న MRPతో కంపేర్ చేస్తే ఇవైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి. నేనైతే ఇంకా డీమార్ట్లో వాటిలో అయితే నేను వీటి ప్రైస్ అయితే నేను కంపేర్ చూడలేదు కాబట్టి నాకు తెలియదు కరెక్ట్గా. బట్ ఇక్కడ ఉన్న వాటిల్లో ఏంటంటే చూస్తే మాత్రం కొంచెం బెటర్ అనిపించింది నాకు. అంటే దాని మీద ఉన్న MRP ప్రైస్కి, అలాగే వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ప్రైస్కి కూడా కొంచెం చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అట్లా అని చెప్పేసి మరీ డేట్ నియర్ బై ఎక్స్పైరీలో ఉన్నదైతే ఏం కాదు, కొంచెం బాగానే ఉన్నాయి మొత్తం కాస్ట్ పరంగా అయితే. ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం మనకు చెస్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో వాటి కాస్ట్ కూడా తక్కువగానే ఉంది యాక్చువల్లీ, 99 రూపీస్ అని చెప్పేసి అక్కడ రాసింది కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది హౌజీ అనమాట. అక్కడ చూసారు మీరు 7 to 99 ఇయర్స్ వరకు వాళ్ళు ఆడొచ్చంట. 99 ఇయర్స్ వరకు అసలు ఎవరు ఉంటారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఫస్ట్ పాయింట్.
నాకైతే అది చూసి కొంచెం ఫన్నీగా అనిపించింది యాక్చువల్లీ. సో అన్నిటి మీద అదే రాసింది, నేను ఇంకా అదొక్కదాని మీద అనుకున్నా కానీ. సో ప్రతిదానికైతే కొన్నిటికైతే 4+ రాసింది, కొన్నిటికి మాత్రము 7 to 99 years ఏజ్ వరకు అయితే రాసింది అనమాట యాక్చువల్లీ. అది చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం ఫన్నీ అనిపించింది. 99 years వరకు కూడా ఉండేవాళ్ళు ఉంటారు అసలు ప్రజెంట్ జనరేషన్లో అని. ఇంక ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ ఏంటంటే కొంచెం బాక్సెస్ కానీ కిచెన్లోకి ఉంటాయి కదా మనకి నార్మల్గా అన్నీ కూడా కిచెన్లో యూస్ చేసే యూటెన్సిల్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా ఇక్కడ. అలాగే స్టీల్ వేర్ కానీ ప్లాస్టిక్ వేర్ కానీ ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఏంటంటే బాటిల్స్ సంబంధించినవి. ఇంకా అలాగే ఇక్కడ పెద్ద పెద్ద బాక్సెస్ అనమాట ఇవన్నీ కూడా. లైక్ మనకు డీమార్ట్లో కూడా ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ అయితే తక్కువగానే ఉంది. డీమార్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ అయితే తక్కువగా ఉంది. ఇంకా కిచెన్లోకి సంబంధించినవి అంటే ప్యాన్స్ కానీ కుక్కర్స్ కానీ అలాగే స్టీల్ వస్తువులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. క్వాలిటీ కూడా బాగుందండి యాక్చువల్లీ. నేనైతే చెక్ చేశాను, నేను కూడా కొన్ని స్టీల్ వస్తువులు అయితే తీసుకున్నాను ఇంట్లోకి కావాలని చెప్పేసి. సో క్వాలిటీ పరంగా అయితే చాలా బెటర్గా ఉంది, ఈవెన్ కంపేరింగ్ టు డిమార్ట్ కానీ ఇంకా అలాగే బయట అంటే ఇంకా వేరే ఏమైనా ఉంటాయి కదా, సో వాటితో కంపేర్ చేసినా కానీ సరే. ఈవెన్ ప్రైస్ కూడా ఏంటంటే అఫోర్డబుల్ అని అనమాట, మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదు. నేనైతే కొన్ని స్టీల్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ, కొన్ని చిన్నవి లేవని చెప్పేసి. అవైతే నాకేంటంటే ఆ క్వాలిటీకి ఆ ప్రైస్ అనేది నాకైతే వర్త్ అనిపించింది అనమాట యాక్చువల్లీ. ఇంకా చాలా చాలా బెటర్గా ఉంది క్వాలిటీ అయితే మాత్రం. ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. ప్లేట్స్ అయితే కొన్ని అసలు 60 rupees అలాగనే ఉన్నాయి ఐ మీన్ ఆ క్వాలిటీకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకేంటంటే కొంచెం ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి వాళ్ళు శాంపుల్స్ ఇస్తున్నారు అక్కడ. మనము ఇంకా శాంపుల్స్ ఇస్తే అసలు వదలం కదా, అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళాను టేస్ట్ చేయడానికి. సో నేను తీసుకుంది ఏంటంటే ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ ఇచ్చారు ఫస్ట్ చూడడానికి. సో టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అంటే మరీ మామూలుగా ఏమంటారు లైక్ ఫ్లేవర్ వేసినట్టు అనిపించకుండా నాకైతే మంచిగానే అనిపించింది. మ్యాంగో టేస్ట్ వచ్చింది అనమాట మంచిగా. ఎందుకంటే ఇప్పుడు మజా కానీ అవన్నీ మనం తీసుకుందామంటే ఏంటంటే ఫ్లేవర్ యాడ్ చేస్తే ఎక్కువ స్వీట్నెస్ అందుకోసం. ఇక్కడ ఎక్కువ స్వీట్నెస్ ఏం లేదు, కొంచెం మంచిగా నార్మల్గా ఉంది. మొత్తం అక్కడ 2 flavors ఉన్నాయి, ఒకటి మ్యాంగో ఫ్లేవర్, ఒకటి ఇంకొకటి అయితే వేరే ఫ్లేవర్ అయితే పేరు చెప్పి నాకు గుర్తులేదు. సో అది కూడా బాగానే ఉందన్నమాట. ఇంకేంటంటే ఇవన్నీ కూడా ఫుట్వేర్ అనమాట. ఇంకా ఫుట్వేర్కి సంబంధించి మొత్తం అన్నీ ఉన్నాయి, లైక్ మెన్స్కి సంబంధించింది ఉంది, అలాగే కిడ్స్కి సంబంధించి ఉన్నాయి, అలాగే లేడీస్కి సంబంధించింది మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. సో ప్రైస్ అయితే అఫోర్డబులేనండి, ప్రైస్ అయితే చాలా తక్కువగానే ఉంది. నేను క్వాలిటీ చెక్ చేయలేదు కానీ జస్ట్ ఒక 2-3 pairs నేను జస్ట్ నాకు సైజు సరిపోతుంది ఎట్లా ఉంది కంఫర్ట్ అని చెప్పేసి చూశాను. కంఫర్ట్నెస్ పరంగా అయితే బాగానే ఉంది, ప్రైస్ కూడా ఓకే, మరీ ఎక్కువ అయితే ఏం లేవు. ఇంకా అలాగే ఇక్కడ మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ జ్యువెలరీ ఐటమ్స్ ఏంటంటే గోల్డ్ అయితే కాదు, సిల్వర్ అనమాట. కంప్లీట్లీ సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ వేసి ఇచ్చారనమాట. అక్కడ అన్నీ కూడా డిస్ప్లే చేసినవన్నీ కూడా ఏంటంటే సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ అనమాట. సో డిజైన్స్ అయితే బీభత్సమైన డిజైన్స్ ఉన్నాయి, అంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట డిజైన్స్. ఇంకా అక్కడ కింద ఉంటాయి కదా మనకు డెస్క్ కింద, అక్కడ కూడా చాలా ఉన్నాయి. మేము అడిగాం కొన్ని చూడడానికి, యాక్చువల్లీ చూడడానికి అయితే బాగున్నాయి డిజైన్స్ మాత్రం. కాస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది, అంటే బాగుందంటే చాలా ఎక్కువ ఉందనేసి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా సిల్వరే అనమాట. సిల్వర్ ఉంది, అలాగే రోజ్ గోల్డ్ కూడా ఉంది ఇందులో. ఇంకా వాటిపైన కొంచెం గోల్డ్ కోట్లు కూడా ఉంది. కాస్ట్ అయితే చాలా తక్కువగానే ఉంది. మీకు అక్కడ ఆఫర్ అని చెప్పి రాస్తుంది కదా, సో ఆ కాస్ట్కి వస్తే అది వస్తుందని చెప్పారు అక్కడ మేము వేరే వాళ్ళని అడిగితే. మీకు ఇంకా చూడండి, మీకు మొత్తం అన్నీ ఇక్కడ ఈ జ్యువెలరీ ఐటమ్స్లో మీకు మొత్తం డిజైన్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఇది ఎందుకంటే ఇంకా లాస్ట్లో ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ చూస్తున్నాము. A-Z మనకేంటంటే లేడీస్కి సంబంధించి మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చేతికి కడియంలాగా పెట్టుకుంటారు కదా, సో అవన్నీ ఉన్నాయి. అలాగే పాపెట్ బిళ్ళలు ఉన్నాయి, మెడలో కావాల్సిన హారాలు కానీ వడ్డానాలతో సహా మొత్తం A-Z ఉన్నాయండి. అదేదో అంటారు కదా 7 వారాల నగలు అని చెప్పేసి, ఆ 7 వారాల నగలన్నీ కూడా మనకు తక్కువ కాస్ట్లో కావాలంటే ఇక్కడైతే వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే మొత్తం సిల్వర్ ఐటమ్సే, గోల్డ్ అయితే ఏం కాదు. ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఆ సిల్వర్ ఐటమ్స్ పైన అది గోల్డ్ కోటింగ్ అనేది ఇచ్చారు కదా, ఆ గోల్డ్ కోటింగ్ మేము అడిగామన్నమాట, ఇదేమన్నా వాటర్ తగిలితే మళ్ళీ పోతుందా అని చెప్పేసి. సో వాళ్ళైతే చెప్పారు మీరు మళ్ళీ ఎక్కువగా వాటర్లో తడపకూడదు, జస్ట్ ఊరికే వేసుకొని ఏదైనా అవసరం ఉందన్నప్పుడు, ఏదైనా ఒక పార్టీ లాంటిది ఏదైనా ఉన్నప్పుడు మాత్రం వేసుకొని మళ్ళీ తీసేయాలి, అప్పుడైతే నా గోల్డ్ కోటింగ్ అనేది పోదు మీకు, లేకపోతే పోతానే ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ చైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా గోల్డ్ కోట్లు అనమాట సిల్వర్ పైన. సో మేమైతే కొన్ని కాస్ట్ అడిగామన్నమాట యాక్చువల్లీ. దానిపైన గ్రామ్స్ కూడా రాసింది, సిల్వర్ ఎన్ని గ్రామ్స్ ఉందని చెప్పేసి. 28 grams సంథింగ్ 22 grams కొన్ని ఉన్నాయన్నమాట. అవి కాస్ట్ కూడా అయితే మాకు చాలా ఎక్కువ అనిపించింది. మేము అడిగినప్పుడు అతను ఎంత చెప్పారంటే 7,000 చైన్ అయితే చెప్పారు. నాకైతే అసలు 22 grams గోల్డ్ సిల్వర్కి 7,000 rupees అని చెప్పేసి, అంటే మేకింగ్ చార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ స్టిల్ అయితే చాలా హెవీ కాస్ట్ అయితే నాకైతే అనిపించింది. అక్కడ పర్ల్స్తో కొన్ని చేశారు కదా, అవైతే మేము చూద్దామని చెప్పేసి అడిగింది మా వైఫ్ అయితే, అది కూడా చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారనమాట మాకైతే. యాక్చువల్లీ డిజైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే సిల్వర్తోనే కాబట్టి కొంచెం కాస్ట్ అయితే వీళ్ళు తక్కువ పెడితే మాత్రం చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి తీసుకోవడానికి కూడా. సో చూసారు కదా ఈ డిజైన్స్ అన్నీ కూడా. యాక్చువల్గా అయితే దూరం నుంచి చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది, కానీ కొంచెం దగ్గర నుంచి చూసేదానికి అర్థమైపోతుంది అనమాట ఈజీగా అది గోల్డ్ కోటెడ్ అని చెప్పేసి.
ఈ రోజుకైతే ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలానే ఇంకా మంచి వీడియోస్ చేసి మీకైతే అందిస్తుంటాను. థ్యాంక్ యూ. బాయ్.